రేయ్, నీకు నువ్వేమనుకుంటున్నావురా? గొప్ప త్యాగమూర్తులు అనుకుంటున్నావా? రామకృష్ణ పరమహంసలు అనుకుంటున్నావా? లేక మరో గాంధీని అనుకుంటున్నావా? ఈ చెంప కొడితే మరో చెంప చూపించడానికి. ఏంట్రా హాట్గా వచ్చి ఘాటుగా స్పీచ్లు ఇస్తున్నావు? ఏమైంది నీకు? రేయ్, నాకేమవ్వలేదురా, నీకే ఏ మోగదాయమో పట్టింది. దారిలో మీ నాన్న కలిసి జరిగిన విషయం అంతా చెప్పాడు. ఎరా, మీ అత్త నిన్ను మగాడిగా కూడా చూడలేదంట. ఇంత జరిగినా ఏం జరగనట్టు ఎంతో బాగా సెడ్డుకొచ్చి ఎంత బుద్ధిమంతుల్లో పనిచేసుకుంటున్నావురా. ఆయన నిన్నంటాం కాదురా, నిన్నిప్పుడు చూస్తుంటే నాకే డౌట్ వస్తుంది. శివా, ఈ కోపమే అప్పుడేమైందిరా? నలుగురు ముందు నాన్న మాట్లాడినప్పుడు. ఇప్పుడు నీకు పొడుచుకొచ్చిన పౌరుషం అప్పుడేమైందిరా? అందరి ముందు అంతంత మాట్లాడుతుంటే గుడ్లప్పగిచ్చి విన్నావే కానీ ఎదిరించి ఎందుకు మాట్లాడలేదు? మీ అమ్మ నీ పెళ్ళాన్ని గొడ్రాలన్నప్పుడు అల్లాడిపోయిన వాడివి, కాదని తెగే చెప్పిన వాడివి. మీ అత్త నిన్ను మగాడు కాదు అన్నప్పుడు ఎందుకు తెగించలేదురా? నిజాన్ని ఎందుకు దాచావు? దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ భార్య నన్నన్నప్పుడు రెచ్చిపోయి ముందుకు వచ్చిన వాడివి, నిన్నన్నప్పుడు ఎందుకు వెనక తగ్గావు? నీ పేరు ఎలా చెడిపోయినా పర్వాలేదు, ఎన్ని అవమానాలైనా భరిస్తావు. కానీ నీ పెళ్ళం మీద ఏగవాలకూడదు, ఆమెకి ఏ నిందా ఆపాదించకూడదు. ఏం త్యాగబుద్ర అనేది? అవును, నాకు తెలియక అడుగుతాను, నీ పెళ్ళమైన బంగారు బొమ్మ లేక నీకు సుఖ సంతోషాలు పంచే జీవిత భాగస్వామా? ఎందుకురా ఆమెను అంత వెనకేసుకొస్తావు? అప్పుడే అందరి ముందు మేం బయటికి మాత్రమే భార్యాభర్తలం, లోపల మాత్రం వేరువేరుగా ఉండే ఒంటరి పక్షులమని కుండబద్దలు కొట్టినాడు చెప్పుంటే ఈ సమస్య వచ్చేది కాదుగా. రేయ్, నువ్వెందుకు చెప్పలేదో నాకు తెలుసు. నువ్వు నోరు తెరిస్తే మీ అమ్మ అర్చనను మెడపెట్టి బయటికి గెండుతుందని, అలా చేస్తే నీ భార్య బాధపడుతుందని, ఆమె బాధపడితే నువ్వు భరించలేవు. అందుకే ఈ అవమానం సహించావు, అవునా? కానీ ఆమె నిన్ను భర్తగా కాదు, కనీసం మనిషిగా కూడా చూడకుండా అవమానిస్తుందిరా. అయినా భరిస్తావు, బలిపశువులో తలంచుతావు. నువ్వెంత సహనం వహించినా వాళ్ళు నిన్ను గుర్తించర్రా, నీకేం విగ్రహం పెట్టి పూజించరు. ఆ అర్చన విశ్వాసం లేని మనిషి, ఆమె కోసం నువ్వెందుకు రా నిందలు మోస్తావు? వేస్ట్ రా, నువ్వు టోటల్గా వేస్ట్. రేయ్, ఆపుతావా? వింటున్నా కదా నీ ఇష్టం వచ్చినట్టు వాక్కు. నువ్వు నన్నేమన్నా పర్వాలేదు, కానీ నేను చెప్పాల్సింది చెప్పే వరకు ఆగను. చెప్పింది చాలు, ఇంకా మాట్లాడకు. నా నోరు మూసినంత మాత్రాన ఆమె నీ కంటగట్టిన నపుంసకత్వం మాయమైపోతుందా? రేయ్, ఇంతవరకు అర్చన నా చెల్లెలుగా భావించాను, ఇక నుంచి అలా అనుకోనుగాక అనుకోను. ఇంత జరిగినా నీ పెళ్ల మనసు మార్చుకుంటుంది అనుకుంటున్నావా? మార్చుకోదురా, మారదు కూడా. నా మాట విని డైవర్స్ ఇచ్చారా? మరో పెళ్లి చేసుకుని సుఖంగా బతుకు. శివా, ఇందాకటి నుంచి చెప్తున్నాను, ఆపుతావేమోనని చూస్తున్నాను, నువ్వు వినట్లేదు. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం దేనికైనా ఓ హద్దు ఉంటుందిరా. ఏంట్రా, డైవర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుని సుఖపడాలా? ఒక ఫ్రెండ్ చెప్పాల్సిన మాటలేనా ఇవి? రేయ్, నీకు మీ ఆవిడికి గొడవైనప్పుడు నేను ఇలాగే చెప్పానా? మీ ఇద్దరిని కూర్చోబెట్టి పరిస్థితి చక్కబట్టలేదు. మీ ఆవిడ్ని వదిలేయనుంటే అప్పుడు నీ జీవితం ఏమైపోయి ఉండేదిరా? అందుకేరా నేను ఈ వాళ్ళు నీ కోసం ఆరాటపడేది. నా జీవితం బాగుపడ్డట్టే నీ జీవితం కూడా బాగుపడాలని ఆశపడడం తప్ప? నా పెళ్ళాన్ని నేను తిట్టినా కొట్టినా నా కోసం నా చుట్టూ తిరిగేది, నేనంటే ఆపేక్ష పడేది. కానీ నీ భార్య దానికి టోటల్ రివర్స్. అందుకేనా డైవర్స్ ఏమనేది? రేయ్, ఇప్పటికైనా ఈ వాగుడాపు, లేకపోతే ఇన్నేళ్ల మన స్నేహం ఈ క్షణంతో ముగుస్తుంది. చూడు శివ, అర్చన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను సహించను. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం, నేను చూసుకుంటాను. దయచేసి దీంట్లో తలదూర్చొద్దు. భార్యాభర్తల మధ్య ఏ సమస్య బయటికి చెప్పొద్దని అర్చన నాతో ఉంది. అర్చన మాటకు విలువిస్తాను, గౌరవిస్తాను, పాటిస్తాను. అర్థమైందా? ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది. అంతేనా? అయితే అనుభవించు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లవుతుంది. కానీరా, నీ కర్మ ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. ఆ భగవంతుడు నీ జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నాడో నాకు తెలియదు. ఈ జన్మ పాపం అనడానికి నాకు తెలిసి నువ్వే పాపం చేయలేదు. ఖచ్చితంగా పూర్వజన్మ పాపమే.
రే గోపి, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా చంపినా నా కోరిక ఒక్కటే, నువ్వు సుఖంగా బతకాలి అంతే. నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను మాట్లాడిందంతా విన్నా పర్వాలేదు. నా గురించి ఏమనుకున్నా డోంట్ కేర్, కానీ నీ విషయంలో అస్సలు బాధపడ. నీకు మనుషులను ఆదరించడం తెలియదు, వాళ్ళ ప్రేమానురాగాలను అర్థం చేసుకోవడం అస్సలు తెలియదు. రేయ్, ఇక్కడిచ్చిన లెక్చర్ చాలేదా? మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టావు? పో. పోతానులేరా, పోతూనే ఉన్నా. వెళ్లే ముందు నీకు మాట చెప్తాను విను. అక్కడ నుంచున్నాడే వాడు పౌరుషం లేనివాడు కాదు, పులి పులి. కానీ మంచిగా మారుపేరు. అలాంటి వాడు నీకు 1000 జన్మలెత్తినా భర్తగా దొరకడు. నా కడుపు మండి చెప్తున్నా, వాడిని నేర్పించిన వాళ్ళు ఎవళ్ళు బాగుపడరు, అస్సలు బాగుపడరు. రేయ్, వెళ్ళమంటుంటే ఇంకా అక్కడే ఉన్నావేంట? వెళ్తూనే ఉన్నా. అర్చన, వాడేదో తాగి వాగాడు, ఆ మాటలేం పట్టించుకోకు. సరే, భోంచేద్దు పద. రేయ్, దా భోంచేద్దాం. వద్దన్నయ్య, ఇంతకుముందు వదించేతి వంట తినాలని ఆరాటపడేవాడిని. ఇవాళ ఎందుకో తినబుద్ధి కావట్లేదు. తిన్నా అరుగుతుందో లేదో అన్న అనుమానం మొదలైంది. దయచేసి నన్ను వదిలేయి. అయినా నేను అన్ని మాటలు అన్నాక నేను ఎలా తింటాను? నేను వెళ్ళి బయట తింటాను. రేయ్, అది కాదు. నన్ను క్షమించండి. దేనికి? మా వాళ్ళు నిన్ను ఇంటా బయట తలదించుకునేలా మాట్లాడినందుకు. మీ ఫ్రెండ్ని కొట్టడానికి నేను కారణం అయినందుకు. వాళ్ళు బయట తినే పరిస్థితి తెచ్చినందుకు. చచ్చా, వాడి కోసం నువ్వు సారీ చెప్పడం ఏంటి? వాడు తప్పు చేశాడు, నేను కొట్టాను, దానికి నువ్వెలా కారణం అవుతావు? నీకో విషయం తెలుసా? శివ అలాంటివేం పట్టించుకోడు. మా ఇద్దరి మధ్య ఇవన్నీ మామూలే. వాడికి నా మీదేం కోపం ఉండదు. మళ్ళీ వాడే వచ్చి నాతో మాట్లాడతాడు. ఇక వీడంటావా, ఏదో చిన్నతనం, ఇవాళ బయటికెళ్ళి భోంచేశాడు, రేపటి నుంచి మళ్ళీ నాతోనే భోంచేస్తాడు. అర్చన, శివగాడి మాటలు నువ్వే మనసులో పెట్టుకోకు. అతను మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అతను నిజంగానే నా మీదున్న ప్రేమతో అలా మాట్లాడాడు. ఆ రోజు ఆటోలో కూడా నాకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది నీ మీదున్న అభిమానంతోనే. నాకప్పుడు నీ మీదున్న కోపంలో ఆ మాటలు తప్పుగా అనిపించాయి. అందుకే భార్యాభర్తల మధ్య జరిగే విషయాలు బయట చెప్పేవాడు మనిషే కాదన్నాను. కానీ మనసులో బాధ అలా తగ్గుతుందని తెలుసుకోలేకపోయాను. ఆ రోజు ఆవేశంలో అన్న మాటలకే ఇంత విలువిచ్చి ఇప్పటిదాకా దానికే కట్టుబడున్నావు. కానీ నీకు నేను బుద్ధి చెప్పి నేను గట్టి తిన్నాను. అందుకే క్షమాపణలు అడుగుతున్నాను.
తీసుకోండి. థ్యాంక్స్. పొద్దున్న ఇంట్లో ఎక్కడ నిజం చెప్తావోనని భయపడ్డాను. కానీ నాకంటూ బాధ్యతలున్నాయి. అందుకే పిల్లల్ని కనడం వాయిదా వేసుకున్నావని చెప్పిన తీరు బాగుంది. ప్రస్తుతం ఉన్న సమస్యకి మంచి పరిష్కారం చూపించావు. ఆ క్షణమే నా మనసు కాస్త కుదుటపడింది. ఏం సమాధానం చెప్పి వాళ్ళని నమ్మించాలా అని నానా అవస్థలు పడ్డాను. అన్ని రకాలుగా నన్ను చాలా సమస్యల నుండి బయటపడేశావు. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. అర్చన, నీకు ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ నాకా ప్రశాంతత లేదర్చన. నువ్వే అన్నావుగా ప్రస్తుతానికి అని. అదే ఇప్పుడు మన ముందున్న సమస్య. అమ్మ చెప్పిన మాటలు విన్నావుగా. 3 నెలల గడువిచ్చింది. 3 నెలల తర్వాత మళ్ళీ సమస్య మొదలవుతుంది. అసలు ఈ సమస్యకి పర్మనెంట్ పరిష్కారం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వావిఘ్న. సారీ అండి. ఇది శారీ కాదు, చుడిదార్. ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ రోజు ఇదే గుళ్ళో మిమ్మల్ని నేను తగిలినప్పుడు ఓ సునామీ సృష్టించారు. అగ్నిపర్వతం బద్దలైనంత పనిచేశారు. కానీ ఈరోజు అంతా రివర్స్. చాలా ప్రశాంతంగా మంచు పర్వతం కరిగి నీరైనట్టు చాలా కూల్గా ఉన్నారు. ఒక పరిచయం ఉండటం లేకపోవటం మధ్య ఇంత డిఫరెన్స్ ఉంటుందని ఇప్పుడే తెలిసింది. నేను అందుకేగా మౌనంగా ఉన్నాను. ఇంకెవరన్నా అయితే నాలో అమ్మవారి రూపాన్ని చూసేవారు. ఆ విషయం మా అనుభవంలోకి వచ్చిందేగా. మళ్ళీ మీరెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు మీరు మౌనంగా ఉండడానికి కారణం నేను మీ అన్నయ్య మేనేజర్నా లేక మీ అన్నయ్య ఫ్రెండ్ అన్నా? అయ్యయ్యో, అదేం కాదు. మీరు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అన్నాను కదా, అందుకని. ఫార్మాలిటీగా అంటున్నారా లేక నిజంగా అంటున్నారా? ఫార్మాలిటీగా అనాల్సిన పనే ఉంది. మీరన్నట్టు నేను అనుకుంటున్నాను. ఏ, నేను అలా అనుకోకూడదా? భలేవారే, ఎందుకు అనుకోకూడదు? మీరు అలా అనుకోవాలంటే ఎంతో పుణ్యం చేసుకుని పుట్టుండాలి. నేను అదృష్టవంతుణ్ణి. ఆ రోజు మీ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ప్రతి క్షణం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అమ్మ నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని. గారాబంగా పెంచారు, కానీ ఒంటరిగా పెరిగాను. స్కూల్, కాలేజ్ అన్ని హాస్టల్ చదువులే. సెలవుల్లో ఇంటికి వెళ్ళినా మేం ముగ్గురమే కదా. సంతోషం, దుఃఖం అన్నీ మా మధ్య ఉండిపోయేవి. నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. చదువు అయిపోగానే జాబ్ దొరికింది. ఇప్పుడు అమ్మా నాన్నలతో కూడా ఉండలేకపోతున్నాను. మేనేజర్గా బెంగళూరు, చెన్నై, ఇదిగో ఇప్పుడు హైదరాబాద్, ఇలా ఊర్లు తిరగటమే సరిపోతుంది. చిన్నప్పటి నుంచి ఒంటరితనం అనే ఫీలింగ్ నా మనసులో ఉంది. ప్రేమను, ఆప్యాయతను ఎవరితోనూ పంచుకోలేకపోతున్నాననే బాధ నా మనసులో ఉంది. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా ఆనందం వేసింది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నయ్య, పాప, ఆ బంధాలు, ఆ అనుబంధాలు, ఆ పిలుపులు చాలా బాగా అనిపించాయి. మీ అందరి ఆనందం చూసినప్పుడు ఇవన్నీ నేను పొందలేకపోయాననే ఈర్ష్య కూడా కలిగింది. ఎన్ని రిలేషన్స్ మిస్ అయ్యానా అనిపించింది. మీలాంటి ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ అవ్వాలనిపించింది. ఇప్పుడు మీరు నన్ను మీ ఫ్యామిలీలో మనిషినని చెప్పి మరీ సంతోషపెట్టారు. నేను అదృష్టవంతుల్లా ఫీల్ అవుతున్నాను. దిలీప్, అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. మీరిలా లోన్లీగా ఫీల్ అవ్వడం దేనికి? లైఫ్లో సెటిల్ అయిపోయారు కదా, ఇక మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. మ్యారేజ్ నేను ఇంతవరకు మ్యారేజ్ గురించి ఆలోచించలేదు. అయినా మ్యారేజ్ ఏమన్నా మామూలు విషయం టక్కున నిర్ణయం తీసుకోవడానికి? ఆ అమ్మాయి అన్ని విధాలా నాకు నచ్చాలి. పర్సనల్గా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోవాలి, పరిచయం పెంచుకోవాలి. నేను ఆమెకు నచ్చానో లేదో స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత కదా పెళ్ళి ఆలోచన.
ఇంతవరకు మీకు మీ మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదా? ఈ మధ్య చూశాను. ఇప్పుడిప్పుడే మాట్లాడి పరిచయం పెంచుకుంటున్నాను. ఇంకా వాళ్ళ అభిప్రాయం తెలుసుకోలేదు. నేనంటే ఇష్టమో లేదో కూడా తెలీదు. తన ఇష్టాన్ని బయట పెడితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. మిమ్మల్ని నచ్చకుండా ఎవరుంటారండి? డెఫినెట్ గా నచ్చుతారు. నేను అమ్మాయిలకి నచ్చుతానా? అదేంటి అలా అడిగారు? కళ్ళు పెట్టుకు చూస్తే, మనసు పెట్టి ఆలోచిస్తే తప్పకుండా నచ్చుతారు. థ్యాంక్స్ కావ్య. ఆ, మనం కావలసిన వాళ్ళం కాబట్టి ఆ, ఆ చనువుతో మిమ్మల్ని మరో విషయం అడగచ్చా? నో అబ్జెక్షన్, అడగండి. దాచకుండా నిజం చెప్తారు కదా? దాచాల్సిన అవసరం ఏముందండి? అయినా అబద్ధం చెప్పటం, లోపల మాట బయట మాట నాకు అలవాట్లేదు. ఏం పర్వాలేదు, అడగండి. ఆ, మీరు ఒక అమ్మాయితో మాట్లాడి పరిచయం పెంచుకుంటున్నానన్నారు కదా, అవును. ఆ అమ్మాయి ఎక్కడా అని అడగచ్చా? ఎక్కడో ఏంటండి, ఇక్కడే ఈ గుళ్ళోనే ఉంది. ఇక్కడ ఈ గుళ్ళోనా? ఎస్ నిజంగా? ఎస్, నిజం చెప్తున్నాను. ఈ గుళ్ళోనే నా వెంటే ఉంది. మీ వెంట? ఆ అమ్మాయి పేరు తెలుసుకోవచ్చా? పేరేంటండి, మనిషినే చూపిస్తాను. చూపించిన చూపించిన ఏ కావ్య, కావ్య, ఈ పర్సులో